ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలు నిన్న సచివాలయం కేంద్రంగా వారు మాట్లాడిన మాటలు ఇవాళ మనం మీడియాలో ప్రధానంగా వచ్చింది. హామీలపై చర్చిద్దామా, బీఆర్ఎస్ బీజేపీ నేతలకు సవాలు. ఇక 10 ఏళ్ల పాటు సింగరేణి సంస్థ నిర్లక్ష్యానికి గురైంది. 100 ఏళ్లలో జరగనంత విధ్వంసం 10 ఏళ్లలో జరిగింది. అప్పులకే ఏటా 70,000 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారు, మమ్మల్ని ప్రశ్నించారా ఎవరికి లేదు. ఇవి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక్కడ ఇంత ధీమాగా ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి? 2 నెలలు 90 రోజులు, ఇంకా 3 నెలలు పూర్తి కాలేదు. 3 నెలలు పూర్తి కాకుండానే వారు మాట్లాడుతున్న మాట సహజంగానే ఆయన చాలా దూకుడుగానే మాట్లాడతారు మాటలు. ఇక్కడ మాటల వెనుక ఒకటి 2 గమనించాల్సిన అంశాలు ఉన్నాయి. ఒకటి పాలన పైన ఆయనకు పట్టు దొరుకుతున్నది అనడానికి ఒక నిదర్శనం. రెండవది మంత్రివర్గంలో ఉన్నవారు బట్టి విక్రమార్క నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిగతా మంత్రులంతా కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నామని, రేవంత్ రెడ్డి బలమైన నాయకుడని, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటే చెప్తున్నారు. ఎవరి ద్వారా అయితే ఇబ్బంది కలగబోతున్నదో, ఎవరైతే రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడతారు తాము ముఖ్యమంత్రులమని చెప్పుకున్నారో వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మంత్రివర్గం పైన ప్రభుత్వం, పార్టీ, ఈ 2 అంశాలు ఆయనకు ఒక బలమైన పట్టు దొరుకుతున్నది. ఈ దొరుకుతున్న కారణంగా వచ్చే ధైర్యం, ఆ ధైర్యంగా మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. అదే వారి ధైర్యం. దీనికి తోడు 6 గ్యారంటీల అమలు సాధ్యాసాధ్యాలు ఏమిటి, నిధులు ఎట్లా అన్నదానిపైన వరుసగా ఆర్థిక అంశాలపైన, విద్యుత్ పైన, ఇరిగేషన్ పైన, పౌర సరఫరాలపైన శ్వేతపత్రాలు విడుదల చేసుకుంటూ రావటం వలన ఎక్కడి నుంచి ఎక్కడ ఎంత ఆదాయం వస్తున్నది, ప్రభుత్వానికి అవుతున్న ఖర్చు ఎంత, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు ఎంత, మొత్తం సంక్షేమ పథకాలకు పోను మిగిలిన దాన్ని మూలధనం కింద ఖర్చు పెట్టాల్సిందంత ఇత్యాది విషయాలపైన మెల్లమెల్లగా అర్థమవుతున్నది. ఎందుకంటే వారు కూడా వ్యాపార రంగం నుంచే వ్యాపారం చేసుకుంటూ వచ్చిండ్రు కాబట్టి ఆర్థిక నిర్వహణ అనేది సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. అందువల్లనే దీంతో పాటుగా 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం అమలైంది. దాని ప్రభావం మనం మేడారం జాతర తీసుకుంటే కనుక మేడారం జాతరకు సుమారుగా 6,000 బస్సులు వేసిండ్రు. 6,000 బస్సులలో మహిళలు ఉచితంగానే ప్రయాణం చేసిండ్రు. ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా జాతర దిగ్విజయంగా పూర్తయింది. దీనికి తోడు కోట్లాది మంది ప్రజలు జాతరకు హాజరైండ్రు. అంటే మొబిలిటీ పెరిగింది. ఈ మొబిలిటీ పెరిగిన కారణంగా మద్యం వ్యాపారము, మాంస ఉత్పత్తుల వ్యాపారము, ప్రయాణము, వీటి ద్వారా 1000 కోట్లకు పైగా 3 రోజుల వ్యాపారం జరిగింది. దాని పైబడే ఇంకా దానిపైన 15 నుంచి 2,000 కోట్ల వరకు ఉండవచ్చు. అంటే మొబిలిటీ పెరగడం ద్వారా డబ్బులు కూడా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మహిళల నుంచి మొదలు వారం రోజులు కొంత నెగిటివ్ వచ్చింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తున్నది. అంటే ఉచిత బస్సు ప్రయాణం వలన కొంత బాగానే ఉన్నది కదా, ఇబ్బంది ఏమీ లేదు కదా, 3-4 రోజులు కొంత ఇబ్బంది అయింది, తర్వాత సర్దుబాటు అయిందనే భావన కూడా వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ రేవంత్ రెడ్డికి వచ్చింది. అంటే 6 గ్యారంటీల అమలు చేయగలము అన్న దానిపైన ఉచిత విద్యుత్ ఇస్తే కనుక మొత్తం 90 లక్షల కుటుంబాలు అనుకుందాం, 90 లక్షల మందికి ఇప్పటికి 350 కోట్ల రూపాయలు వాటి రూపంలో విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలు అవుతున్నది. ఇవాళ 200 యూనిట్లు, ఆ తర్వాత అదనంగా చెల్లింపుకు అదనంగా ఎట్లాగో ఇస్తారు వాళ్ళు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచితంగానే ఇస్తున్నారు. ఇప్పుడు అదనంగా వారికి ఇస్తున్నది ఇంకొక 100 యూనిట్లు. కాబట్టి ఇట్లా లెక్కేసుకున్నప్పుడు ఒక అంచనా దొరికింది. రెండవది, వివిధ సర్వేల రూపంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయనే చర్చ కూడా జరుగుతున్నది. ఈ ఎక్కువ స్థానాలు వస్తాయనే చర్చ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు వస్తాయని చర్చ జరుగుతున్నది. కాబట్టి తన పరిపాలన బాగున్నది, పార్టీ పైన పట్టు ఉన్నది అనే అంశం కూడా బహుశా ఆయనకు నమ్మకం వచ్చినట్లుంది. ఈ నమ్మకం కారణంగానే రేవంత్ రెడ్డి బహిరంగ సవాలుకు సిద్ధమవుతున్నారు. దీనికి తోడు గత ప్రభుత్వము కొన్ని విషయాలు ఇప్పుడు ఎందుకంటే ఈ 3 నెలలే అయింది కాంగ్రెస్ ఏర్పడి, ఒక 1 ఏడాది 2 ఏళ్ళు అయిన తర్వాత వీళ్ళ పొరపాట్లు ఏమైనా ఉంటే కనుక ఇప్పుడు ఇవాళ ఉన్న విపక్షం ఏదైనా మాట్లాడితే ఆ మాటలకు మరింత విలువ, ప్రజల లోపల మరింత ఆదరణ దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడే కాబట్టి ఇటువైపు నుంచి జరిగిన పొరపాట్లు కానీ, ప్రభుత్వం నిర్ణయాల్లో తప్పులు కానీ
ఎక్కడ ఏమి దొరిలేవక ఈ 3 నెలల్లో పెద్ద కనబడతలేదు. కాబట్టి ఒక ఏడాదికో, 2 ఏళ్ల తర్వాత ఆ రోజు బీఆర్ఎస్ మాట్లాడిన మాటలు కొంత బలం వచ్చేది. ఇది కూడా ఈ 2, 3 నెలల కాలమే కాబట్టి ఇదొక కాంగ్రెస్‌కు, రేవంత్ రెడ్డికి సానుకూల అంశంగా కనబడుతున్నది. ఈ మొత్తం అంశాల రీత్యా చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి తను బలమైన నాయకత్వాన్ని ఇస్తున్నానని, తన నాయకత్వం బలంగా ఉందని నమ్ముతున్న కారణంగానే ఈ బహిరంగ సవాలు విసురుతున్నట్లు అనిపిస్తున్నది.